రక్షణ. రక్షణ అంటే ఏంటి? ఆ పేరులోనే ఉంది. దేనికి రక్షణ? నీ ఆత్మకు రక్షణ, నీ శరీరానికి రక్షణ, నీకును నీ కలిగిన సమస్తానికి రక్షణ. యోబు గ్రంథంలో చూస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట కనబడుతుందండి. నీవు అతనికి, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసితివి కదా. చూసారా? దేవుడట రక్షించబడిన వారికిని, వారి ఇంటి వారికిని, వారికి కలిగిన సమస్తాన్ని చుట్టూ ఏం చేస్తున్నాడట? కంచి వేస్తున్నాడు. కంచి వేసినప్పుడు ఏమంటే మరి నాకేంటి, నా కుటుంబంలో ఈ ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శోధనలు, బాధలు, వేదనలు అంటే పాస్టర్ గారైనా, సంఘ పెద్దలైనా, సంఘంలో ఉన్నవారైనా ఎవరైనా ఒకటేనండి. ఎందుకు వస్తున్నాయంటే దేవుడు కంచి వేశాడు, కంచిలో మనం లేదు. ఆ కంచిలో మనం ఉంటే ఏది రాదు. ఒకవేళ వచ్చినప్పటికీ దేవుడు వదిలేస్తాడా? వదిలిపెట్టడు. రాకుండా ఉంటాయి అని నేను చెప్పట్లేదు, కానీ వచ్చినప్పుడు దేవుడు ఆ